హలో గైస్, వెల్కమ్ టు గెట్ జాబ్ స్కిల్ ట్రైనింగ్. ఈరోజు ఇంకో ప్యాటర్న్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే వచ్చేప్పటికి బటర్ఫ్లై ప్యాటర్న్ అనమాట. సో ఈ ప్యాటర్న్ కనుక మీరు చూసినట్లయితే నేను ఆల్రెడీ దీన్ని రోస్ అండ్ కాలమ్స్గా డివిజన్ అయితే చేశాను అండ్ గ్యాప్స్ కూడా అక్కడ నేను రిప్రజెంట్ అయితే చేశాను. సో ఫస్ట్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ నెక్స్ట్ ఎలా చేయాలనేది చూసేద్దాం. సో మనం ఫస్ట్ డౌట్ ఏంటి, ఎన్ని ఫర్ లూప్స్ వాడాలంటే సింగిల్ ఫర్ లూప్ సరిపోతుంది, 2 ఫర్ లూప్స్ అవసరం లేదు. దీనికి సింగిల్ ఫర్ లూప్తో కూడా మనం ఈజీగా చేయొచ్చు అనమాట. ఎన్ని రోస్ మొత్తం 9 అనేది టోటల్ నెంబర్ ఆఫ్ రోస్. సో ఇక్కడ నేను టోటల్ నెంబర్ ఆఫ్ రోస్ రాస్తాను, n ఈక్వల్ టు 9. అలాగే మనకి ఎన్ అనేది 9 ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ స్టార్స్ అని ఉన్నాయి. ఫస్ట్ స్టార్టింగ్ మనకి స్టార్స్ ఉన్నాయి, నెక్స్ట్ మనకి గ్యాప్స్ ఉన్నాయి, నెక్స్ట్ మళ్ళీ మనకి స్టార్స్ ఉన్నాయి. ఓకే, సో ఫస్ట్ నేను ఇక్కడ దీన్ని ఏం చేస్తున్నానంటే, ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి ఇక్కడ హాఫ్ రో అనేది ఈ రో అనేది మనకి డిఫరెంట్గా ఉంది కదా. ఈ రో అనేది మనకి కొంచెం డిఫరెంట్గా ఉంది. సో దీన్ని మనం సెపరేట్ కండిషన్ రాయాల్సి ఉంటుంది. సో మనం రాయాల్సిన సెపరేట్ కండిషన్. సో దీన్ని ఒకసారి పక్కన పెట్టి రిమైనింగ్ ఎలా ఉన్నాయి, కింద ఎలా ఉన్నాయి. సో నేను ఇప్పుడు ఈ మొత్తం ప్యాటర్న్ని 2 భాగాలుగా చేస్తున్నాను. ఒక భాగం వచ్చేటప్పటికి ఈ పార్ట్, ఒక భాగం వచ్చేటప్పటికి ఈ పార్ట్. సో ఈ 2 పార్ట్స్లో నేను ప్రోగ్రామ్ అనేది రాయబోతున్నాను. అండ్ మొత్తం 2 కలిపి మనకి సింగిల్ ప్రోగ్రామ్లోనే ఒక ఫర్ లూప్లోనే వస్తుంది. బట్ నేను ఆలోచించడానికి అంటే 2 ప్యాటర్న్స్ అంటే 2 హాఫ్స్గా చేస్తున్నాను అనమాట. ముందు మనకి ఏముంది, స్టార్స్ ఉంది. సో ఇది వచ్చేటప్పటికి ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, ఫోర్త్ రో, ఫిఫ్త్ రో, సిక్స్త్ రో, సెవెంత్ రో, ఎయిత్ రో, నైన్త్ రో, 0 to 8 ఉన్నాయి. అండ్ ఇది చూసుకున్నట్లయితే మనకి ఎగ్జాక్ట్గా హాఫ్ రో, మనకి హాఫ్ రో. ఇక్కడ 1 2 3 4 తీసేయండి, ఇక్కడ 1 2 3 4 తీసేయండి, మధ్యలో రో అనమాట. సో ఇంతకుముందు ప్రోగ్రామ్ నేను చెప్పినట్టు ఇది n/2 రో. అంటే ఈ 9 అని ఉంది కదా, 9/2 చేస్తే మనకి 4.5 రావాలి. బట్ మనకేంటి 4.5 రావాలి, బట్ మనకు కావాల్సిన ఇంటిజర్ మాత్రమే కాబట్టి మనం ఇలాగా ఫ్లోట్ డివిజన్ వాడతాం. దీన్ని నార్మల్గా డబల్ బై అని జనరల్గా అంటాము అనమాట. సో అట్లా వాడితే వచ్చే రో నెంబర్ అనమాట ఇది. ఓకే, సో ఆ రో నెంబర్లో అన్ని ఉన్నాయి, తర్వాత చూద్దాము. దీనిపైన ఒక హాఫ్, కింద ఒక హాఫ్. సో ఇందులో మనకి ఎన్ని స్టార్స్ ఉన్నాయి, ఏమున్నాయి చూద్దాం. ఫస్ట్ =0 రోలో 1 2 స్టార్స్, =1 రోలో 2 4 స్టార్స్, =2 రోలో 3 6 స్టార్స్, =3 రోలో 4 8 స్టార్స్. ముందు కొన్ని స్టార్స్ ఉంటున్నాయి అండ్ ఇక్కడ కొన్ని గ్యాప్స్ ఉంటున్నాయి అండ్ అగైన్ ఇక్కడ కొన్ని స్టార్స్ ఉంటున్నాయి. సో ఫస్ట్ ఈ స్టార్స్ ఎన్ని వస్తున్నాయో చూద్దాం. మనం ఎప్పుడు తెలిసిందే కదా, మనకి ఎన్కి ఐకి కానీ, ఓన్లీ ఎన్కి కానీ, ఓన్లీ ఐతో కానీ, లేకపోతే ఈ కాంబినేషన్స్తో కానీ మనకి ఒక ప్యాటర్న్ అయితే, ఒక ఫార్ములా లాంటి ఈక్వేషన్ అయితే తీసుకురావాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఎన్ వాల్యూ ఎంత చెప్పాను, 9. సో ఇక్కడ 9 ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ రోలో మనకి ఎన్ని స్టార్స్ ఉంటున్నాయి, 2 కదా. సెకండ్ రోలో 4 కదా. సో ఎంత యాడ్ చేస్తే ఈ ఐ రోకి మనకి ఇది వస్తుంది. ఫస్ట్ చూసుకోవాల్సింది అయితే అది రోకి డైరెక్ట్ రిలేషన్ ఏమైనా ఉందా అని చెప్పి. సో దీన్ని నేను ఇక్కడ గమనించినట్లయితే i=0 ఉంది కదా, దీనికి 1 యాడ్ చేశాను అనుకుందాం. ఇక్కడ ఒక స్టార్ వచ్చింది. అండ్ మళ్ళీ ఇదే i+1 చూసాం, మళ్ళీ ఇక్కడ ఇంకో స్టార్ వచ్చింది. అంటే ఇప్పుడు i+1 అంటే ఎంత, మనకి 0+1 1 కదా. అంటే ఈ ఫస్ట్ స్టార్ అన్నది i+1 టైమ్స్ రిపీట్ అవుతుంది. అండ్ తర్వాత కొన్ని గ్యాప్స్ ఉంటున్నాయి. అండ్ మళ్ళీ ఈ స్టార్ అన్నది కూడా చివరిలో i+1 టైమ్స్ రిపీట్ అవుతుంది. సో అంతే కదా. చూడండి ఇక్కడ మీరు సెకండ్ రోకి వచ్చినప్పటికి 1 ఎంత 2, అంటే ముందు ఒక 2 స్టార్స్ అండ్ సమ్ గ్యాప్స్ అండ్ దెన్ మళ్ళీ స్టార్ ఇంటూ i+1 అంటే 2. అలాగే 2 వచ్చినప్పుడు 2+1 3 అండ్ ఇక్కడ ఒక 3, మధ్యలో కొన్ని గ్యాప్స్, అండ్ 3+1 4, ఇక్కడ 4 అండ్ చివరి 4, మధ్యలో కొన్ని గ్యాప్స్. సో నేను మాట్లాడేది ఈ హాఫ్ రోకి పైన మాత్రమే, తర్వాత కింద గురించి వద్దాం. సో ఇప్పుడు గ్యాప్స్ ఎన్ని ఉన్నాయో క్లియర్గా గమనిద్దాం. గ్యాప్స్ కూడా ఎన్నో కొన్ని మనకి రావాల్సి ఉంది ఇక్కడ కండిషన్. సో ముందు మనకి ఎన్ని గ్యాప్స్ ఉన్నాయి, 1 2 3 4, ఇక్కడ 8 గ్యాప్స్ ఉన్నాయి. ఇక్కడ 6 4 2 అంటే ఈవెన్ నెంబర్స్ గమనిస్తున్నారా, 2 4 6 8. ఓకే, అంటే ఇప్పుడు మనకి ఎన్కి ఐకి మధ్య రిలేషన్ కంపల్సరీ రావాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి ఇక్కడ చూసినట్లయితే లార్జ్ నెంబర్స్ వస్తున్నాయి. సో ఎన్ మనం ఇన్వాల్వ్ చేయాల్సిందే, స్మాల్ నెంబర్స్ లేవు కాబట్టి. సో ముందు మనం ఎన్ అనేది 9 అనుకున్నాం కాబట్టి 9 అని పెద్ద నెంబరే. సో 9 లోపే ఉన్నాయి గ్యాప్స్ అన్ని. సో 9కి ఎంతో కొంత సబ్ట్రాక్ట్ చేస్తే వస్తుంది కదా జనరల్గా. సో ఫస్ట్ది రో 0 కాబట్టి, కానీ మనకి రావాల్సిన గ్యాప్స్ 8 కాబట్టి n -i-1 అనుకోండి. ఫస్ట్ n వాల్యూ 9 ఉంది, i వాల్యూ 0 ఫస్ట్, తర్వాత -1 వేస్తే 8, ఫస్ట్ది మ్యాచ్. నెక్స్ట్ 9 - 1 అంటే 7, బట్ మనకు రావాల్సింది 6. సో నాట్ మ్యాచ్డ్ కదా. ఓకే, నెక్స్ట్ ఈ కండిషన్ ఫెయిల్ అయిపోయింది. నెక్స్ట్ కండిషన్ ఎందుకంటే n- చెప్తున్నాను నేను, nకి 2 మల్టిపుల్స్ ఎందుకు చేయట్లేదు. సో ఇప్పుడు అసలే n 9. సో 9 2 18. 18లోంచి మనకి 8 కానీ 6 కానీ 4 2 అలా తగ్గుతూ రావాలన్నప్పుడు మనకి n వాల్యూ పెంచేస్తే మనకైతే పర్ఫెక్ట్గా రాదు, నెంబర్ అనేది చాలా ఎక్కువ వస్తూ ఉంటుంది. సో మనకి ఏది పెంచితే మనకు బాగుంటుంది, ఇక్కడ గమనించినట్లయితే ఐ వాల్యూ డైరెక్ట్గా మనకి 0 వచ్చినప్పుడు 8 అయిపోతుంది, 1 వచ్చినప్పుడు 6, 2 వచ్చినప్పుడు 4, 3 వచ్చినప్పుడు 2. సో మనకి ఐ వాల్యూ ఇంక్రీజ్ చేసాం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అంటే ఐ వాల్యూ 2 టైమ్స్ చేసాం, మనకి ఐ వాల్యూ 2 టైమ్స్ అయింది. ఇప్పుడు 3 అనే నెంబర్ తీసుకుందాం, 2 3 6. 6ని కంట్రోల్ చేయడానికి మనకి n అనే పెద్ద నెంబర్ ఉంది. కానీ n మనం 18 చేసేస్తే దాన్ని కంట్రోల్ చేసే చిన్న నెంబర్స్ కంట్రోల్ చేయలేవు, 0 1 2 3 అని. సో అందుకని మనం n ఇలాగే పెడుతున్నాము. అండ్ ఇక్కడ మనం తీసుకున్నది ఏంటంటే ఐ వాల్యూ డబల్ తీసుకుందాం ఒకసారి, అంటే 2i తీసుకుందాం. n ఎంత 9 మైనస్ ఫస్ట్ 2 ఆఫ్ 0 అంటే ఎంత 9 వస్తుంది. ఎంత తగ్గించాలి మనం, 1 తగ్గించినట్లయితే 8 వస్తుంది. ఓకే,
అండ్ ఫస్ట్ కరెక్ట్. అండ్ 9 ఇక్కడ 1 ఎందుకు వేసానంటే ఫస్ట్ 9 - 1 8 కదా, 0 × 2 0 కాబట్టి 9 - 1 8. నెక్స్ట్ సెకండ్ వచ్చేప్పటికి 2 × 1 -1, 9 - 2 -1 అంటే 6. ఓకే, ఇది మ్యాచ్ అయింది. 9 మైనస్ నెక్స్ట్ 2 కదా, ఐ వాల్యూ 2 × 4 -1 అంటే 5 అంటే 9 - 5 4, ఇది మ్యాచ్ అయింది. అండ్ 9 - 6 -1 అంటే 2, ఇది మ్యాచ్ అయింది. సో మనకు రావాల్సిన ప్యాటర్న్ ఏంటి, ఈక్వేషన్ n - 2y - 1. సో ఎలా ఆలోచించాలి అర్థమైంది కదా, ఏ నెంబర్ పెంచితే మనకి ఏది వస్తుంది అన్నది మనం ఒక థాట్ అనేది చేసినట్లయితే ఈ ప్రోగ్రామ్, ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేవన్నీ కూడా వచ్చేస్తాయి అనమాట. సో ఇప్పుడు మనం గమనిస్తే మనకి ఒక హాఫ్ ప్యాటర్న్ అయితే వచ్చేసింది. స్టార్ అనేది i+1 టైమ్స్, అండ్ గ్యాప్స్ అనేవి n - 2y - 1 టైమ్స్, అండ్ మళ్ళీ స్టార్స్ అన్నవి i+1 టైమ్స్ రిపీట్ అవుతున్నాయి. సో మనకి హాఫ్ రో కన్నా పై వచ్చేసాయి. ఇప్పుడు మనం హాఫ్ రో కన్నా కింద చూసుకుందాము, అంటే ఈ ప్యాటర్న్ ఇవన్నమాట. సో కింద చూసుకుందాం, కింద చెప్తున్నాను. ఓకే, ఇక్కడ మనం చూద్దాము ఎంత వస్తుంది. ముందు స్టార్స్ చూద్దాం. ముందు మళ్ళీ ఇక్కడ మనకి స్టార్స్, గ్యాప్స్ అండ్ అగైన్ స్టార్స్ ఉన్నాయి. సో ఇప్పుడు 3 చూద్దాం. సో ఫస్ట్ మనకి స్టార్స్ ఉన్నాయి, ఎంతో కొంత మల్టిప్లై చేయాలి. అండ్ ఇక్కడ కొన్ని గ్యాప్స్ ఉన్నాయి, ఎంతో కొంత మల్టిప్లై చేయాలి. అండ్ ఇక్కడ కొన్ని స్టార్స్ వస్తే ఎంతో కొంత మల్టిప్లై చేయాలి. ఓకే, ఫస్ట్ స్టార్స్ ఎంత ఉన్నాయి చూద్దాం. 5 ఉంటే మనకి ఇక్కడ 1 2 3 4, మళ్ళీ ఇక్కడ 1 2 3 4 ఉన్నాయి, కాసేపు పక్కన పెడదాం. ఇక్కడ 6 అంటే 1 2 3 ఉన్నాయి, 7 అంటే 2 ఉన్నాయి, అండ్ 8 అంటే 1 ఉంది. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే n ఎంత మనకి 9. సో n వాల్యూ 9, అండ్ ఐ వాల్యూ అనేది ఇక్కడ లాస్ట్ రోలో 8. సో రెండింటి డైరెక్ట్ రిలేషన్ కనిపిస్తుంది నాకు. n - 1 వేస్తే 9 - 1 వేస్తే మనకి 8 వచ్చేసింది. సో కాబట్టి ఇక్కడ 8 వచ్చేస్తుంది. కాబట్టి అంటే నేను 9 - 8 చేశాను అనుకుందాం, అప్పుడు 1 స్టారే కదా, అంటే n - I అంటున్నాను నేను. n ఎంత, 9 - 8 ఎంత 1. ఇలా ఎలా చెప్పానంటే మనకి ఐ వాల్యూ 8 ఉంది, ఇక్కడ 1 స్టారే ఉంది, అంటే n వాల్యూ 9. 9 నుంచి 8 తీసి చూశాను ఫర్ ఎగ్జాంపుల్, కరెక్ట్ అవుతుందనే చూడాలి. ఇప్పుడు 9 - 8 1, అండ్ నెక్స్ట్ n - 8 7 9 - 7 2. సో 2 స్టార్స్ మ్యాచ్. అలాగే మళ్ళీ 9 - 6 3 స్టార్స్ మ్యాచ్, 9 - 5 4 స్టార్స్ మ్యాచ్. సో ఇక్కడ మనకి ఎంత స్టార్టింగ్ n - I టైమ్స్ స్టార్స్ ఉంటున్నాయి. అలాగే చివర కూడా మనకి ఇక్కడ కూడా n - I స్టార్స్ ఉంటున్నాయి. ఎందుకంటే ఇక్కడ 1 ఉంటే 1 ఉంది, 2 ఉంటే 2 ఉంది, 3 ఉంటే 3 ఉంది, 4 ఉంటే 4 ఉంది. ఓకే, ఇప్పుడు గ్యాప్స్ అనేవి చూద్దాము. సో ఇందాక ఆలోచించిన విధంగానే ఏ నెంబర్ ఇంక్రీజ్ చేయాలో మీరు ఇప్పుడు గెస్ చేయండి. దీన్ని బట్టి ఏ నెంబర్ ఇంక్రీజ్ చేస్తే వస్తుందో. సో మరి n ఇంక్రీజ్ చేద్దామా, 2n చేద్దామా, అప్పుడు ఎంత అయిపోతుంది, 18 అయిపోతుంది. 18 నుంచి 8 తీస్తే 10, మనకి -2 చేసాం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇలాగే తీసుకుందాం, 2n - I - 2 అనుకుందాం. సో 2n ఎంత 18, -8 అంటే 10, -2 అంటే 8. సో ఇప్పుడు కిందకి మ్యాచ్ అయిపోయింది, ఎందుకంటే 8 స్పేసెసే ఉన్నాయి కాబట్టి. అండ్ సెకండ్ చూసుకుంటే 2 7 14, 18 మైనస్ I అంటే 7 మైనస్ 2. -2 అంటే ఎంత వస్తుంది, ఇక్కడ 16 - 7 ఎంత 9. సో మనకి ఏమైంది, వాల్యూ పెరుగుతుందా లేదా. సో మనకి ఏమన్నా ఇక్కడ తగ్గుతూ వెళ్ళాలి. సో మనం ఎన్ని ఇంక్రీజ్ చేయలేము. ఇట్లాంటి వాటిలో ఎందుకు ఎన్ని ఇంక్రీజ్ చేయాలంటే అసలే ఐ వాల్యూ చాలా పెద్దగా కొంచెం పెరుగుతూ వస్తుంది, స్పేసెస్ అనేవి తగ్గుతూ వస్తున్నాయి, ఆ స్పేసెస్ అనేవి కూడా మనకి వ్యారీ అవుతూ వస్తున్నాయి. అలాంటప్పుడు ఎన్ని డబల్ పెంచేసినప్పుడు మనకి ఐ వాల్యూ కూడా డబల్ పెంచాలి, కానీ ఐ వాల్యూని తక్కువ చేయకూడదు మనం. సో అందుకని మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఎన్ని డబల్ చేయకుండా వేరే ఐని డబల్ చేస్తూ వస్తున్నాం. ఎందుకు అలా చేస్తున్నామంటే మనకి ఐ వాల్యూ పెరిగే కొద్దీ స్పేసెస్ పెరుగుతున్నాయి. ఇక్కడ ఒకవేళ ఐ పెరిగినా లార్జ్ నెంబర్ ఎన్ ఉంది మన దగ్గర, దాన్ని డిలీట్ చేయడం తగ్గించడానికి. అదే మనం ఎన్ పెంచేస్తే మనకి ఐ అనేది ఎప్పుడు వ్యారీ అవుతూ ఉంటుంది కాబట్టి ఒకసారి స్మాల్ నెంబర్ అవ్వచ్చు, ఒకసారి లార్జ్ నెంబర్ అవ్వచ్చు. ఎందుకంటే మనకి అది వర్కౌట్ కాదు. సో మనకి వర్కౌట్ అయ్యేది ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఎన్ని డబల్ చేయకుండా ఐని డబల్ చేద్దాం. సో 2y. సో మనకి ఇక్కడ చూసుకోండి, 5కి ఎంత తగ్గిస్తే 2 వస్తుంది, 3 కదా, జనరల్గా 3 కదా. అండ్ నెక్స్ట్ 6కి ఎంత తగ్గిస్తే 4 వస్తుంది, 2 కదా. అలాగే 7కి ఎంత తగ్గిస్తే 6 వస్తుంది, అంటే ఎంత పెంచితే మనకి, అంటే ఎంత తగ్గిస్తే వస్తుంది 1 కదా. 8కి ఎంత తగ్గిస్తే వస్తుంది 0. అంటే ఈ విధంగా మనకి వ్యారీ అవుతుంది 3 2 1 0 అని. సో ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే n వాల్యూ 9 అనుకుంటాం కదా, మైనస్ ఆర్ ప్లస్ చూద్దాం. 2i ఎంత మనకి ఇక్కడ 2i, ఫస్ట్ వాల్యూలో i ఎంత 5, అంటే 2 5s 10 10. 9లోంచి 10 తీస్తే ఎంత వస్తుంది మనకి, -1 వస్తుంది. మనకి ఎంత రావాలి, ఇక్కడ 2 రావాలి. అంటే 2 రావాలంటే ఇక్కడ ఏం చేస్తాము, +3 చేసాం అనుకోండి 2 వస్తుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ +3 అనుకుంటున్నాను, ఇక్కడ మైనస్ అనుకుంటున్నాను, ఇది ఒక పద్ధతి. సో 9 మైనస్ సెకండ్ 12 +3 అంటే 9 3s అంతా మనకి 12, 12 - 12 0 అయిపోతుంది. ఇది వర్కౌట్ కాదు. సో ఇప్పుడు మన ఈ స్పేసెస్ గురించి అయితే ఒకసారి చూద్దాము. నేను కింద కొంచెం స్క్రోల్ చేసి కింద రాస్తున్నాను, అయితే ఒకసారి రిమూవ్ చేస్తాను. n వాల్యూ ఎంత మనకి 9, i వాల్యూ ఎంత మనకి ఇక్కడ 5, మనకి రావాల్సిన స్పేసెస్ ఎంత మనకి 2. ఓకే, సో ఈ రిలేషన్ తెచ్చండి, ఎంత అవుతుంది. ఫస్ట్ నేను ఇందాక చేసినట్టే ఐ వాల్యూ డబల్ చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ 10 అవుతుంది. 10 నుంచి ఎంత 9 తీసేద్దాం, ఎంత వస్తుంది 1 వస్తుంది. బట్ మనకు కావాల్సింది ఎంత 2. సో +1 చేసి చూస్తా, అంటే మనం వాడే కండిషన్ ఎంత 2y - n +1. ఎందుకు డబల్ చేశాను, ఇంతకు మనం మాట్లాడుకున్నట్టే n మనం డబల్ అయితే కానీ తగ్గించడానికి n ఉంది, బట్ n డబల్ అయిపోతే మనం తగ్గించడానికి i సరిపోదు. ఎందుకంటే 5 6 7 8 1 2 3 4 అలా వేరే అవుతుంది. ఒకే కాన్స్టెంట్ కాదు కాబట్టి దీన్ని మనం డబల్ చేయలేము ఇప్పుడు ఈ కండిషన్ ప్యాటర్న్లో. ఎందుకంటే గ్యాప్స్ చూస్తే మనకి 8 వచ్చినప్పుడు ఎక్కువ వస్తున్నాయి కింద,
అలాగే పైన ఏమో 3 వచ్చినప్పుడు 2 వస్తున్నాయి, తక్కువ వస్తున్నాయి. సో అలా వేరీ అవుతున్నాయి కాబట్టి మనకి ఈ విధమైన ప్యాటర్న్ కుదురుతుంది. ఇట్లాగే చేసుకోవాలి. బట్ ఇది కుదురుతుందా లేదా ఒకసారి ట్రై చేద్దాం. 2/5 - 9 + 1 అంటే 2 సరిపోయింది. అలాగే 2/6 - 9 + 1 అంటే ఇది 12 12 - 12 + 1 13 13 - 9 ఎంత వస్తుంది? 4. 13 - 9 4. నెక్స్ట్ 2/7 - 9 + 1 అంటే 15 - 9 ఎంత? 6. అలాగే 2/8 - 9 + 1 అంటే 16. 17 - 9 అంటే 8. సో పర్ఫెక్ట్లీ వర్కింగ్. సో మనకి ఏంటంటే ఫస్ట్ మనకి ఏమున్నాయి ఇక్కడ? సో ఫస్ట్ మనకి స్టార్స్ ఉన్నాయి, నెక్స్ట్ గ్యాప్స్ ఉన్నాయి, నెక్స్ట్ మళ్ళీ స్టార్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ స్టార్స్ ఏంటి మనకి? n-i స్టార్స్ అనేవి వస్తున్నాయి మనకి ఇక్కడ. ఓకే, స్టార్స్ అనేవి ఎంత? n-i స్టార్స్ వస్తున్నాయి ఇంటూ. ఓకే, ఎందుకు n-i అంటున్నాను? n అంటే ఎంత? 9. 9 - 5 4 వస్తున్నాయి, 9 - 6 3 వస్తున్నాయి, 9 - 7 2 వస్తున్నాయి, 9 - 8 1 వస్తున్నాయి. అండ్ ఇప్పుడు గ్యాప్ సంగతి చూసుకున్నట్లయితే ఇంటూ 2i - n + 1 టైమ్స్. సో ఇది గ్యాప్ చూసాం, రైట్ సైడ్ గ్యాప్ చూసాం, మధ్యలో గ్యాప్ చూసాం, ఈ హాఫ్ పార్ట్ చూసాం, పైన పార్ట్ చూసాం, అండ్ మిడిల్ పార్ట్ చూడాలి. ఇప్పుడు ఈ మిడిల్ పార్ట్లో ఎన్ని ఉన్నాయి గమనించండి. డైరెక్ట్ ఎంతో మనకి ఏమైనా వస్తుందేమో చూడండి. ప్రీవియస్ పార్ట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడండి. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 మనకు ఉన్నది 9 n. సో దానికి ఒకటి ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది. సో దట్స్ ఇట్. సో మిడిల్ నెంబర్ వచ్చినప్పుడు మనకి ఏమవుతుంది? మిడిల్ నెంబర్ వచ్చినప్పుడు n+1 స్టార్స్ వస్తున్నాయి. సో ఇదే ఈ ప్యాటర్న్ యొక్క మనకి ఈక్వేషన్స్ అనమాట. ఇప్పుడు మనం కోడింగ్లోకి వెళ్ళిపోతాం. అందులో ఆన్లైన్ కంపైలర్ ఓపెన్ చేసి దాంట్లో మనమైతే చూసేద్దాం. n = int ఆఫ్ ఇన్పుట్ i in n in range of n. తర్వాత మనకి 3 కండిషన్స్ ఉన్నాయి ఇక్కడ. ఏంటి? ఫస్ట్ హాఫ్ పార్ట్. సో ముందు హాఫ్ పార్ట్ తీసుకున్నా. i = n /2. /2 ఎందుకు వేసిందో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఎందుకు వేసాను? n అనేది /2 ఎందుకు వేస్తున్నాను అంటే ఫ్లోట్ డివిజన్ ఎందుకు వేస్తున్నాను అంటే అది ఒకవేళ మనకి అది ఆడ్ నెంబర్స్ అయితే కనుక 0.5 రాకుండా మనం ఏం చేస్తాం అంటే నియరెస్ట్ ఇంటిజర్ తీసుకున్నాం, అది లెఫ్ట్ సైడ్ ఉన్నది. సో దట్స్ వాట్ దిస్ ఫ్లోట్ డివిజన్ ఇస్. ఓకే, ఇంతకుముందు వీడియోలో కూడా నేను ప్యాటర్న్ వీడియో చెప్పాను, హాలో పిరమిడ్ ప్యాటర్న్. సో ఇన్వర్స్ పిరమిడ్ ప్యాటర్న్ చెప్పాను, నార్మల్ పిరమిడ్ ప్యాటర్న్ కూడా చెప్పాను. దాంట్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి వెళ్ళి చూడొచ్చు. ఇక్కడ ప్రింట్ ఎన్ని స్టార్స్ చూడాలి. ఇక్కడ ఓన్లీ స్టార్స్ వస్తున్నాయి. హాఫ్ ప్యాటర్న్లో ఎన్ని వస్తున్నాయి? n+1 స్టార్స్ వస్తున్నాయి. అయింది. నెక్స్ట్ ఇప్పుడు నేను రాసేది హాఫ్ పార్ట్కి అంటే పైన పార్ట్కి. ఎలిఫ్ ఏంటి? ఎలిఫ్లో ఏంటి? పైన పార్ట్ అంటే i అనేది ఎప్పుడు కూడా n/2 కన్నా తక్కువైనా ఉండాలి, ఎక్కువైనా ఉండాలి. తక్కువైతే అంటే 0 1 2 3 అవుతున్నాయి అనమాట. i వాల్యూస్ తక్కువ అవుతున్నాయి అంటే. సో నేను పై పార్ట్ రాస్తున్నాను. సో లెస్ దెన్ రాశాను కాబట్టి నేను పై పార్ట్ రాస్తున్నాను. పై పార్ట్ రాయడం కోసం ముందు మనకు కొన్ని స్టార్స్ కావాలి. ఫస్ట్ స్టార్ ప్రింట్ అవ్వాలి, కొన్ని టైమ్స్ ప్రింట్ అవ్వాలి స్టార్. అండ్ అది అయిపోయిన తర్వాత మనకి గ్యాప్స్ రావాలి, సమ్ టైమ్స్ గ్యాప్స్ ఉండాలి, అండ్ ప్లస్ మళ్ళీ ఇంకొక స్టార్ ఉండాలి. ఎన్ని టైమ్స్ రాద్దాం. ఓకే, ఇప్పుడు మనం ప్యాటర్న్లో ఇందాక అనుకున్న విధంగా ముందు మనకి ఏముంటాయి? ఫస్ట్ స్టార్ అనేది i+1 స్టార్స్ అని మనం అనుకున్నాం. ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ మనం i+1 స్టార్స్ అనుకున్నాం. అండ్ మధ్యలో గ్యాప్స్ వచ్చేప్పటికి n - 2a - 1 అండ్ మళ్ళీ చివరి స్టార్స్ వచ్చేప్పటికి i+1. సో వాటిని ఇప్పుడు మనం ఇక్కడ రాద్దాం. సో ఫస్ట్ది i+1 స్టార్స్. సో ఇక్కడ మనకి i+1 స్టార్స్ అండ్ గ్యాప్స్ వచ్చేప్పటికి n - 2i - 1 అండ్ మళ్ళీ ఇక్కడ ఈ స్టార్స్ వచ్చేప్పటికి మళ్ళీ i+1 స్టార్స్. ఓకే, సో i+1 స్టార్స్. సో మనం అనుకున్నది ఇది. అండ్ నెక్స్ట్ కింద భాగానికి వద్దాం. ఓకే, ఎలిఫ్ i అనేది n/2 కన్నా గ్రేటర్గా ఉండాలి. సో ఇప్పుడు ఏమనుకున్నాం మనం? ప్రింట్ స్టార్ ఇంటూ ఎన్ని మనకి n - i స్టార్స్ ప్రింట్ అవుతుంది, ప్లస్ గ్యాప్స్ ఇంటూ 2i - n +1 అనుకున్నాం. అలాగే ప్లస్ ఎన్ని స్టార్స్ ఎన్ని టైమ్స్ వస్తున్నాయి? మళ్ళీ మనకి n - i టైమ్స్ వస్తున్నాయి. సో అంతే. సో ఇప్పుడు మనం ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం. నేను అనేది ఇన్పుట్కి ఇద్దాము. చూడండి, పర్ఫెక్ట్ ప్యాటర్న్ వచ్చింది మనకి. ఇప్పుడు మనం ఇక్కడ గమనించినట్లయితే n/2 అనేది మనకి మిడిల్ రో. ఓకే, మిడిల్ రో అన్నది n+1 టైమ్ ఆఫ్ స్టార్స్ వస్తున్నాయి. అట్లాగే ఈ i is less than n/2 అంటే ఈ పై నెంబర్ ఆఫ్ రోస్ అనమాట. ఇందులో చూసుకుంటే మనకి i+1 టైమ్స్ స్టార్స్ ఫస్ట్ వస్తున్నాయి. అండ్ మధ్యలో గ్యాప్స్ చూసుకున్నట్లయితే n - 2 × i - 1 వస్తుంది. అలాగే ఇంకో స్టార్స్ చూసుకున్నట్లయితే రైట్ సైడ్ i+1 టైమ్స్ వస్తాయి. అలాగే కింద పార్ట్ గమనించినట్లయితే ఇది i+1, ఇది n/2 అంటే n ఫ్లోట్ డివిజన్ బై 2 కన్నా మనకి ఎక్కువగా ఉన్న i వాల్యూస్ ఇవి. సో అందుకని ఇంకో పార్ట్లో రాసాము. దాంట్లో చూసినట్లయితే i అనేది n-1 స్టార్ అనేది n-1 టైమ్స్ వస్తుంది. అండ్ గ్యాప్స్ అనేవి 2 × i - n +1 టైమ్స్. అలాగే స్టార్ అనేది n-1 టైమ్స్ అయితే వస్తుంది. ఒకసారి నేను ఇంకొక పెద్ద నెంబర్ ఇచ్చి వస్తాను, 15 ఇచ్చాను. చూడండి, మనకి ఇక్కడ చూసినట్లయితే పర్ఫెక్ట్లీ వర్కింగ్ బటర్ఫ్లై ప్యాటర్న్ అంటారు దీన్ని. అండ్ 25 తీసుకున్నాం అండ్ పర్ఫెక్ట్లీ వర్కింగ్. అలాగే లో నెంబర్స్ తీసుకుందాం, 5 తీసుకుందాం.
సో స్మాల్ బటర్ఫ్లై ప్యాటర్న్ వచ్చింది ఇంతే. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరికొన్ని ప్యాటర్న్స్ కోసం కింద కమెంట్ చేయండి. అట్లాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోద్దు.